ఇవాళ మేము ఒక వ్యక్తి మీద కొట్టాలనే భావనను తిట్టాలనే భావన ఉండడం కాదు, కానీ వ్యవస్థ విఫలమైనప్పుడు ద సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్. ఈ వ్యవస్థ చూసిన వాడిగా వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ ఆర్తిని అర్థం చేసుకున్న వాడిగా నేను ఎంపీని కాబట్టి నేను కూడా ఏం చేయకపోతే వ్యవస్థల మీద ఇంకా నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి, కనీసం ఎంపీల మీద నమ్మకం ఉండాలనేటువంటి దాంతో నేను ఇలా నిర్వహించే ప్రయత్నం చేసి తప్ప వేరే కాదు. కాబట్టి ఇవాళ అక్కడ ఆ కొర్రెమల గ్రామంలో 2076లో ఆల్మోస్ట్ 70%, 60-70% ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాగాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవరైనా ఆపితే చీల్చి చెండాడుతాం నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీ భర్తం నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటూ చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవరు నువ్వు దౌర్జన్యం చేసేవాడు ఎవరివి? పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండదోట్లు చేస్తుండొచ్చు, కానీ మేము చూసుకోవడానికి సిద్ధంగా లేదు, గుర్తుపెట్టుకో. చీల్చి చెండాడతాం. మా మహిళల్ని అవమానపరిచే అధికారం నీకు ఎవరిచ్చిండ్రా? మా పేదవాళ్ళ ఇబ్బంది పెట్టే అధికారం నీకు ఎవరిచ్చిండ్రా? గిరామీకి చేసేది ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతా ఉన్నాను, ఇలా మీరు ఏదైతే భూభారతో ఇంకో భారతో ఏదో తెస్తా ఉన్నారో, ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తా ఉన్నారో, మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ అనేక గతంలో దాని తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినా మీకు ఎరక. దీనిలో ఒక సమగ్రమైన కమిటీ పోయి హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాధతో చెప్తున్నట్టు, వాటికి ప్రెస్ మీట్ కోసం పెట్టట్లే, మేము పేరు కోసం పెట్టట్లే, మేము ఇది రియాలిటీ. కొన్ని లక్షల మంది ప్లాట్ల పేద ప్లాట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి. వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వీళ్ళక బ్యాంకుల నుంచి తెచ్చుకున్న వాళ్ళు కాదు. ఈ పైసా ఆ పైసా కూడగట్టుకొని తెచ్చుకున్న పైసలు ఇవి. కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, ఆటో నడుపుకున్న వాళ్ళు, ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు, చిన్న ఉద్యోగులు వాళ్ళు. 200 గజాలు జాగా ఉప్పలు ఎవరు కొంటాడండి? ఇంకా గడికేసేపు ఎవరు కొంటాడు? పైసలు ఇక్కడ కొంటాడు, పంజాబీలో కొనుక్కుంటాడు. పైసలు ఉన్నోడికి హిమాచల్ కొనుక్కుంటాడు, పైసలు ఉన్నోడికి హ్యాపీస్లో కొనుక్కుంటాడు, గరీబాలు కొనుక్కుంటాడు. ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం, మనం ఎందుకోసం పనిచేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. మీరు పోలీసులు కూడా ఎక్కువ చేస్తున్నా, మీరు బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి. బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు, చట్టం నీ శిరోధార్యం. నువ్వు పాటించాల్సిన చట్టాన్ని తప్ప, న్యాయాన్ని, ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయిందో చూసుకోండి, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సఫర్ అవుతారో చూసుకోండి. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి. డిఓపీడి కాంప్లైంట్ పెడతాం, మేము వట్టిగా ఊరుకోం. చెప్పి ఆశకొస్తే గతంలో లేకపోతే ఏం చేస్తాం? తప్పకుండా మీ చరిత్రను తెలిసి మేము కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా. మాకు వ్యక్తుల పట్ల కానీ, మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. మాకు ద్వేషం, దుర్మార్గం పట్ల ద్వేషం, అన్యాయం పట్ల ద్వేషం మాకు. థ్యాంక్ యూ. వంద శాతం జరిగిన అన్ని విషయాలని మా పార్టీ పరంగా ఈ మధ్యనే తయారు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం, హెచ్ఆర్సీకి ఇస్తాం, లోకాయుక్తకి ఇస్తాం, జరుగుతున్న దౌర్జన్యాల మానవ హక్కుల కమిషన్ కూడా ఇస్తాం, ఇక్కడున్న చీఫ్ జస్టిస్ కూడా ఇస్తాం. పేదలకు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల మీద ఇవాళ వాస్తవంగా కొర్రెముల ప్రజానికాన్ని కాపాడింది కోర్టు మాత్రమే. 2 సార్లు కాపాడింది. ఇవాళ మళ్ళీ 9 ఎకరాలు దాని తర్వాత మళ్ళీ 9 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టులో ఉన్నది. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, వ్యవస్థ మీద కూడా మాకు విశ్వాసం ఉంది. ఇంకా అందరు దొంగలని మేము అంటలేం. కొద్దిమంది చేసిన దానికి ఇలా మొత్తం వ్యవస్థనే తలదించుకునే పరిస్థితి వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, కొద్దిమంది పిడికలు మంచి అట్టి పరిస్థితి. మంచి పోస్టింగ్లు కావాలి, డబ్బులు కావాలి, పెద్దల ప్రాపకం కావాలని చెప్పి ఆడపడేటువంటి ఆఫీసర్లు తప్ప మిగతా మంచిగానే ఉంటారు. ఆరు కావాలి 60 పెట్టుకోమని. నా 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 తెలంగాణ
నేను అంటున్నా, నా మీద కాదు కేసు పెట్టాల్సింది. 2005లో 2005లో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో దానికి సహకరించిన అధికారుల మీద ఉన్న, దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద, దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు. కేసు పెట్టాలి వాళ్ళ మీద కదా, నా మీద ఎట్లా పెడతారు? కేసు పెట్టాల్సింది ఎక్కడ? నీకు 3 పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం ఆమె ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు, ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే, 2076 మందికి సంబంధించిన ప్లాట్లే, ఇది 700 మంది ఇల్లు కట్టుకున్నారు, ఇంకో 500-600 మందికి ఎన్ఓసి వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వాలి. కానీ మన గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కలుతా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణంగా పెద్దల అండనే. అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు, మా పేద రక్తాన్ని కళ్ళ చూసినోడు, మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు, ప్రజాప్రతినిధులు కూడా విలువ లేకుండా చేసినోడు మీద నాలాంటి ఇలా కన్నెర వేస్తే 50 కాదు 100 కేసులు పెట్టుకోమని. నీకే అవమానం, పోలీసులకు అవమానం. నా రక్తం కారుతున్నటువంటి మావాడు పోయి కేసు పెడితే 50 రూపాయల ఫైన్ వేసిందండి. నా ఇల్లు కూడా కొట్టిన కేసు పెడితే 50 రూపాయల ఫైన్ వేసిందండి. ఇది ఆ పోలీస్ స్టేషన్. సిగ్గుపడాల్సింది సిఐ, సిగ్గుపడాల్సింది నీ డిపార్ట్మెంటు. కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద, నా మీద ఎట్లా పెడతావు? అయినా కేసులు భయపడ్డావా? తెలంగాణ 150 కేసులు ఉన్నాయి, ఇది 156 కేసులు అవుతాయి. నా ప్రజల కోసం జైలు కూడా కలెక్టర్ నిశ్చేష్టులు అయిపోయింది అనిపిస్తుంది. ఎఫెక్టివ్ లేరు. ఎందుకు ఎఫెక్టివ్ లేరు నాకు తెలియదు. ఏ బాసుల ఆదేశాలతో వాళ్ళు నోరు కట్టేసుకున్నారో, ఏ బాసుల ఆదేశాల మేరకి చేతులు కట్టేసుకున్నారో తెలియదు, కానీ ఎఫెక్టివ్ అయితే లేరు. నేను ఎవ్రీడే ఇప్పుడు నేను రికార్డు చెప్తున్నాను కదా, నా మలకాయిరి కలెక్టర్కు ఫోన్ చేయని రోజు దాదాపుగా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఫోన్ చేస్తూనే ఉంటా. సిపి రాచకొండ ఫోన్ చేస్తూనే ఉంటా, కాపాడండి. ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఫోన్ చేస్తా, సార్కి ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకోమని చెప్పి ఫోన్ చేస్తా. తప్పే ఉంది. మీరు 25 ఏళ్ళు ఉన్నా కదా మంత్రిగా పనిచేసిన, సిస్టమ్ అంటే ఎంత తెలుసు నాకు, గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తో తెలుసు నాకు. నేను ఒక మాట అంటున్నా, నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ రెవెన్యూ విధానాల గురించి నాకు పెద్ద తెలియదు. కానీ ఊర్లోకి వెళ్ళి వచ్చినాడు. నేను ఈ మధ్యలోనే హైదరాబాద్కి వచ్చిన. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములేందో, రియల్టర్లో బ్రోకర్లేందో, దాంట్లో ఉన్న సమస్యలేందో నాకంటే 100 రెట్లు నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. గది పక్క ఆయన ఆలోచిస్తాం. 100% అండ ఉంది, 100%. అధికార పార్టీ అండ ఉంటుంది. ఎవరన్నా ఉంటుంది? పేర్లు చెప్తాను, చెప్పండి. చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా, పేరుతో సహా చెప్తా. మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుములేట్ చేసుకుంటాను. ఇప్పుడు మేము వాటికి ఏదో శాంపుల్ పెట్టినాం. మా దగ్గర 100 గ్రామ పంచాయతీ లేఅవుట్లు, వాటి ఆనవాళ్ళు లేకుండా పెద్దలు ఎట్లా భూములు కొట్టేసిండ్రు, దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, దాని విలువ ఎంత, అవన్నీ చెప్తాం.